Hi viewers, welcome to Telugu Job Portal. Indian Navy నుండి SSC ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకున్న నోటిఫికేషన్ అది. ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చింది, కాకపోతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే. సో ఎవరికైనా మీకు నేవల్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, SSB ఇంటర్వ్యూ, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది షార్ట్ సర్వీస్ కమిషన్. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే అన్మ్యారీడ్ అయి ఉండాలి. జూన్ 2020 కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుంది ఇండియన్ నేవల్ అకాడమీ ఎలిమల కేరళలో. సో ఈ లోపల ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 5th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు. ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎక్స్టెండెడ్ నేవల్ కోర్స్, తర్వాత నేవల్ ఓరియంటేషన్ కోర్స్ రెగ్యులర్, ఇందులో మీకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి. అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఉంటుంది, టెక్నికల్, నేవల్ ఆర్కిటెక్ట్. ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఏ పర్టికులర్ బ్రాంచ్లో వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మెన్ అప్లై చేయాలి, ఉమెన్ అప్లై చేయాలి, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చా, వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్. ఇక ప్రతి ఒక్క పోస్ట్ కూడా విడివిడిగా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్వీస్ తీసుకుంటే ఇక్కడ మీకు ఏజ్ లిమిట్, ఎన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క ఏజ్ లిమిట్ సరిపోతుందో చెక్ చేసుకోండి ప్రతి ఒక్క పోస్ట్ కూడా. ముందుగా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ సంబంధించిన బ్రాంచ్ ఇది. ఇందులో మీకు BE BTech క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మినిమం 60% మార్క్స్తో మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మినిమం 60% మార్క్స్తో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అది ఏ బ్రాంచ్ అయినా కూడా పర్వాలేదు. కాకపోతే మీకు ఏంటంటే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, లేదంటే 10th కానీ మినిమం 60% అయితే తెచ్చుకుని ఉండాలి. నెక్స్ట్ అబ్జర్వర్, పైలట్ కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మీరు BE లేదా BTech పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ లాజిస్టిక్స్, ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు అవకాశం ఉంది. అది BE BTech క్వాలిఫికేషన్ అవ్వచ్చు, లేదంటే MBA కానీ, BSc కానీ, BCom, BSc IT పూర్తి చేసి దాంతోపాటుగా PG డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఫినాన్స్ అవ్వచ్చు, లాజిస్టిక్స్ అవ్వచ్చు, లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, లేదా మెటీరియల్ మేనేజ్మెంట్లో మీరు PG డిప్లొమా కలిగి ఉంటే ఈ యొక్క లాజిస్టిక్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత MCA కానీ, MSc IT పూర్తి చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, 60% మార్క్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఇక్కడ కూడా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు అవకాశం ఉంది. MSc మ్యాథ్స్ అవ్వచ్చు, లేదా MSc ఆపరేషన్ రీసెర్చ్ కానీ, లేదంటే MSc ఫిజిక్స్ లేదా MSc అప్లైడ్ ఫిజిక్స్ కానీ. సో ముఖ్యంగా మీరు డిగ్రీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది చదివి ఉండాలి. MA హిస్టరీ వరకు అవకాశం ఉంది. తర్వాత ఇంజనీరింగ్ బ్రాంచెస్, ఇంజనీరింగ్లో మీకు చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఈ డిసిప్లిన్స్లో మీరు ఏది చదివినా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఒకటి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ డిసిప్లిన్స్, అది కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, లేదా IT కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో ఇందులో మీరు ఏది చదివినా కూడా ఎడ్యుకేషన్ బ్రాంచ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ బ్రాంచ్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచెస్. ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఇందులో జనరల్ సర్వీస్ ఉంటుంది, నేవల్ ఆర్కిటెక్ట్, చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. ఇందులో ఏ డిసిప్లిన్ మీరు చదివినా కూడా ఈ యొక్క టెక్నికల్ బ్రాంచ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, మెకానికల్ విత్ ఆటోమేషన్ అవ్వచ్చు, మెరైన్, మెకాట్రానిక్స్, మెటలర్జీ, ప్రొడక్షన్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ సంబంధించి. తర్వాత మళ్ళీ మీకు ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ కానీ, లేదా పవర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ మీకు ఏరోస్పేస్ సంబంధించిన డిసిప్లిన్ అవ్వచ్చు, ఏరోనాటికల్ కానీ, సివిల్, మెకానికల్, మెటలర్జీ, మెరైన్ ఇంజనీరింగ్, మెకానికల్ విత్ ఆటోమేషన్ అవ్వచ్చు, నేవల్ ఆర్కిటెక్చర్ కానీ, ఓషన్ ఇంజనీరింగ్, షిప్ టెక్నాలజీ, షిప్ బిల్డింగ్, షిప్ డిజైన్, ఇవన్నీ ఏంటంటే నేవల్ ఆర్కిటెక్ట్ సంబంధించిన డిసిప్లిన్. ఇక్కడే మీకు అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మెన్ అప్లై చేసుకోవచ్చా లేదా ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసిన అవకాశం ఉందా లేదా, వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. నెక్స్ట్ ఎవరికైనా CPA లైసెన్స్ అండ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటే కనుక DGCA నుంచి మీకు ఇక్కడ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పైలట్ ఇంటికి అప్లై చేసుకోవచ్చు. NCC సర్టిఫికేట్, అంటే NC సంబంధించి మీరు నేవల్ కానీ, ఆర్మీ, ఎయిర్ వింగ్ సంబంధించి మినిమం B గ్రేడ్తో NC సర్టిఫికేట్ కలిగి ఉంటే మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో వాళ్ళకి తర్వాత SSB ఎంట్రీ ఉంటుంది. ఈ షార్ట్ లిస్ట్ ప్రక్రియలో కొంత కట్ ఆఫ్ పెడతారు కదా పర్సెంటేజ్ అనేది, అందులో మీకు 5% రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే కొంత వెసులుబాటు ఉంటుంది, మీరు ఫైనల్ ఇయర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్ టు వాళ్ళు ఏమైతే నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారో డిసిప్లిన్స్ చదివి ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ ప్రూఫ్ చూపించడానికి సమయం అయితే ఉంటుంది. అది April 30, 2020 లోపల మీరు మీ యొక్క అప్లికేషన్ చూపించాల్సి ఉంటుంది. అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెలవెంట్ ఫీల్డ్ పూర్తి చేస్తారా లేదా, ఆ సర్టిఫికేట్ ప్రూఫ్ ఇవన్నీ చూపించడానికి సమయం ఉంది. సో అందుకే ఫైనల్ ఇయర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెడికల్ ఏ విధంగా ఉంటుంది, హైట్, వెయిట్ ఇవన్నీ ఏంటి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోమని చెప్పారు. ఎక్కడ చెక్ చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. అంటే సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. వన్స్ అందరూ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వీళ్ళకి SSB ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ సెంటర్స్ ఉన్న ఇండియాలో ఒక్కొక్క సెంటర్కి ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అది యాక్చువల్గా ఎంతమంది అప్లై చేస్తారో తెలియదు, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది అంతా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత ఉండాలని చెప్పేసి. సో సెంటర్ కట్ ఆఫ్ మీరు రీచ్ అయితే కనుక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఈమెయిల్ లేదా SMS మీకు షేర్ చేస్తారు. అందుకే మీరు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సేమ్ మెయింటైన్ చేయండి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే వరకు. సో తర్వాత మీకు ఇంటర్వ్యూ రావాల్సి ఉంటుంది. బీటెక్ వాళ్ళకి, అదేవిధంగా నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళకి అప్ టు ప్రీ ఫైనల్ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇక్కడ 5th సెమిస్టర్ వరకు మీ యొక్క మార్క్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ మీకు మంచి మార్క్స్ ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతారు. 60% అనేది మినిమం. యాక్చువల్లీ అప్లై చేయడానికి మినిమం 60% ఉంటే ఆ తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంటే దాన్ని బట్టి మీకు పిలవడం జరుగుతుంది. చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా, నాకు ఇంత పర్సెంట్ ఉంది, నాకు షార్ట్ లిస్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా, నాకు అడ్మిట్ కార్డ్ వస్తుందా రాదని చెప్పేసి. అది ప్రతి సెంటర్కి ఎంతమంది అప్లై చేస్తున్నారు, వారికి ఎంత పర్సెంట్ ఉందని మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే 10th ఇంటర్మీడియట్లో చాలామందికి 90, 95, 80, 85 కామన్గా వస్తూ ఉంటాయి. కానీ ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కానీ పీజీ అంటే కొంచెం తక్కువ మందికి వస్తూ ఉంటాయి. పర్సెంటేజ్ వస్తుంది కాదంటలేదు, కానీ తక్కువ మందికి వస్తూ ఉంటాయి. అందులో ఎంతమంది అప్లై చేస్తారో తెలియదు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ట్రావెల్ ఎలిమెంట్స్. ఎవరైతే ఫస్ట్ టైం SSB ఇంటర్వ్యూకి వస్తున్నారో వాళ్ళకి ట్రావెల్ ఎలిమెంట్స్ ఇస్తారు. మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అవ్వచ్చు, లేదంటే చెక్ బుక్ కానీ, IFSC కోడ్, మీ యొక్క డీటెయిల్స్ని తీసుకొస్తే మీకు ట్రావెల్ రీఎంబర్స్మెంట్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ ఇన్ఫో, అది కూడా చూద్దాం, అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ట్రైనింగ్ ముందుగా మీకు సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్టెండెడ్ ఎన్ఓసి సంబంధించిన కోర్స్కి అయితే 44 వీక్స్, రెగ్యులర్ ఎన్ఓసి ఆ యొక్క బ్రాంచెస్కి అయితే 22 వీక్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో నేవల్ అకాడమీ మన కేరళలో ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ బూత్ మళ్ళీ ఎక్కడైతే అక్కడ, ఎందుకంటే మీకు వైజాగ్ ఉంది, చెన్నై, ముంబై, ఒడిషా. సో ఎక్కడ అవసరం ఉందో మీరు వెళ్ళి చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది joinindiannavy.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయవలసి ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. మొత్తం అప్ టు ఫైనల్ ఇయర్ అయితే ఎంతవరకు ఏ సర్టిఫికేట్స్ అవసరమో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ మీకు. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది హోమ్ పేజ్. ఇక్కడ మీకు జాయిన్ నావీ ఉంటుంది, అక్కడ వేస్ టు జాయిన్ ఇది ఒక ఆప్షన్. అంత సెలెక్ట్ చేయకుండా 3 ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ మీకు. ఇందులో ఆఫీసర్ ఉంటుంది, సేలర్ ఉంటుంది, సివిలియన్. ప్రజెంట్ మీకు నోటిఫికేషన్ ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే మీకు సెలక్షన్ ప్రొసీజర్, మెడికల్ ఫిజికల్ స్టాండర్డ్స్, ఇన్స్ట్రక్షన్ ఫర్ SSB అంటే SSB ఇంటర్వ్యూ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు క్లిక్ చేయండి, 1 by 1 చూద్దాం. సో ముందుగా ఇది సెలక్షన్ ప్రొసీజర్. నావీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే అది UPSC ఎగ్జామినేషన్ ద్వారా కానీ చాలా ఉంటాయి. మొత్తం ఇటువంటి ఇంట్రెస్ట్ అనే పూర్తి సంవత్సరం ఇందులో ఉంటుంది మీకు. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఐనెట్ ఎగ్జామినేషన్ కానీ SSB ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది. ఈ SSB అనేది మీకు ఏంటంటే ఒక 2 నుంచి 5 డేస్ వరకు ఉంటుంది. ఒక స్టేజ్ క్వాలిఫై అయిన తర్వాత మేము తర్వాత స్టేజ్కి అలౌ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1 అంటే ఇంటిన్ టెస్ట్ ఉంటుంది, పిక్చర్ పర్సెప్షన్, డిస్కషన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైకలాజికల్ టెస్టింగ్ ఉంటుంది, గ్రూప్ టాస్క్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మీకు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అందరూ కోచింగ్ తీసుకునే ఉంటారు. కొంతమంది ఫిజికల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు డిఫరెంట్ సంబంధించిన జాబ్స్ అయితే. ఇవే కాకుండా దీనికొచ్చి మీరు ఎక్కువగా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ బుక్స్ అని చదివి ఒక బేసిక్ ఐడియా మీరు తెచ్చుకున్నప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మంచి ఆపర్చునిటీ ఉంటుంది మీకు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్, దీంట్లో మీకు ఎటువంటి మెడికల్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత మీ యొక్క ఏజ్ వరకు హైట్ ఎంత ఉండాలి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. తర్వాత ఇందులో మీకు ఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్, విజువల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత ఉండాలి ఎన్ని చెక్ చేసుకుని ఒకసారి మొత్తం. నెక్స్ట్ SSB సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇందులో మీకు ఇండియాలో ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి SSB ఇంటర్వ్యూ సంబంధించి. బెంగళూరు ఉంది, భోపాల్, కోయంబత్తూర్, కోల్కతా, వైజాగ్. సో ఎక్కడ ఇంటర్వ్యూ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ యొక్క ఆఫీస్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇవి కూడా చూడండి ఒకసారి. తర్వాత మీరు హోమ్ పేజ్కి వచ్చాను, మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ జాయిన్ ఏది ఆఫీసర్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఇందులో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మెడికల్ సంబంధించిన ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మెడికల్ ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చండి. అక్కడ
ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని అప్పుడు మీరు అప్లై చేసి ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంజనీరింగ్ మీకు ఇక్కడ జనరల్ సర్వీస్ ఉంది, నేవల్ ఆర్కిటెక్ట్ ఉంది. ఒకసారి క్లిక్ చేసుకుంటే మీకు అన్నీ కూడా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం. సో మరి ఒక వర్క్ ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్, తర్వాత ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, పూర్తి సమాచారం ఉంటుంది. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత పైన టాప్లో రిజిస్టర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు ఆ రిలవెంట్ పోస్ట్కి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్. జనరల్గా మనకి చాలామంది విడిగా ఈ ఎస్ఎస్బి కోసం కోచింగ్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకా సైకిల్ సంబంధించిన టెస్ట్లు ఉంటాయి, గ్రూప్ టెస్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి బేసిక్గా తెచ్చుకోవాలి. కొంతమంది ఆర్మీ అవ్వచ్చు, నేవీ కానీ ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కామన్గా ఉంటుంది. సో ఆ ప్రీవియస్ ఇయర్ సమ్ క్వశ్చన్స్ క్యాండిడేట్స్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తారో, వాళ్ళ యొక్క రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఎగ్జామినేషన్ ఏ విధంగా పాస్ అవ్వాలి, ఆ ఇంటర్వ్యూ సంబంధించిన టిప్స్ అన్నీ కూడా వీళ్ళు కొన్ని బుక్స్లో మెన్షన్ చేస్తుంటారు. అన్నీ కూడా మీరు చదవండి. జనరల్గా అన్ని బుక్ స్టాల్లో కూడా మనకి బుక్ దొరుకుతుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని నేవీ సంబంధించి ఇవి ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్నవారు కొనుక్కోవచ్చు, లేదంటే మీకు ఏదేని బుక్ స్టాల్లో కూడా దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ సంబంధించిన ఆఫీసర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.